హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమంటూ రాయలసీమలో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిగా రాయలసీమలో ఇడుపులపాయలో సర్వమత ప్రార్థనలు చేసి తల్లి విజయమ్మ ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత రోడ్డు మార్గం ద్వారాగా బస్సు యాత్ర ప్రారంభించారు. పొద్దుటూరులో భారీ బహిరంగ సభ సిద్ధం సభను తలపించేటువంటి విధంగా మేమంతా సిద్ధం అనేటువంటి ఈ బహిరంగ సభ ద్వారాగా ఎన్నికల ప్రచారాన్ని బస్సు యాత్రని ప్రారంభించారు. అయితే ఈ ప్రచారంలో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా వ్యూహంతో ఒకవైపున ప్రతిపక్ష పార్టీల మీద మాటల దాడి వాడిని మరింత పెంచారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 58 నెలల కాలంలో ప్రజలకి ఏం చేసింది, భవిష్యత్తులో ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాల్ని వివరించడానికి ఈ సభల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన తీసుకొచ్చి వాటికి కొంత సమాధానం చెప్పేదానికి కూడా ఈ వేదికలను వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా అవినాష్ రెడ్డి మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి అంశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్ష మీడియా కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని, అవినాష్ రెడ్డి తండ్రిని వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ అంశాల మీద ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో నోరు విప్పి ఉండలేదు. కానీ పొద్దుటూరు సభలో మొట్టమొదటిసారి ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఇప్పుడు తన మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి దాని మీద ఆ ప్రస్తావన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో దేవుడికి తెలుసు, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరైతే వివేకానందరెడ్డిని హత్య చేశానని చెప్తున్నారో అలాంటి నిందితులకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మా చెల్లెళ్ళు షర్మిల, అదేవిధంగా సునీత వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడారు. మొట్టమొదటిసారి షర్మిలకు సంబంధించినటువంటి పరోక్షంగా అయినా షర్మిల, అదేవిధంగా సునీతకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళ ఏం పేర్లు ఎత్తలేదు, కానీ మా చెల్లెళ్ళను కూడా ప్రతిపక్ష పార్టీలు ఆయుధంగా ఉపయోగించుకొని తన మీద వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళు మా కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు ఈ ప్రచారం కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో వైసీపీ చేస్తున్నటువంటి వాదన ఏమిటంటే, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆస్తుల తగాదా, అదేవిధంగా ఆయన ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవటం, ఆ ముస్లిం మహిళకు ఉన్నటువంటి సంతానానికే రాజకీయ వారసత్వం కల్పిస్తానని చెప్పటం, దానివల్ల వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళకి కోపం ఉంది, అందుకోసమనే ఈ హత్యకు పరోక్షంగా వాళ్ళు కారణమయ్యారు అనేటువంటి విధంగా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత. సునీత రెడ్డి భర్తని నిందితులుగా చూపిస్తున్నటువంటి పని. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రస్తావన చేసినప్పుడు వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళకి వీళ్ళందరూ ఒత్తాసు పలుకుతున్నారు అని అంటున్నారు. ఎవరు వాళ్ళు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం, దస్తగిరి ఆయన అప్రూవర్గా మారాడు, నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి తాను ఎలా చంపాను ఏంటి అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి సందర్భాలు కానీ ఆ మీడియాలన్నీ కూడా అలాంటి నిందితుడు సహకరిస్తున్నాయి అనేటువంటి విధంగా ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ విధంగా ప్రస్తావన చేసి, ఇది ఎన్నికల సమయంలో ఇది ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి, అబండాలు వేయాలని చూస్తున్నాయి అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి వాదననే నమ్ముతారా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనని నమ్ముతారా? లేదు అంటే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ హత్య జరిగేటువంటి అవకాశం లేదు అని ఆరోపణలు చేసేటువంటి ఈ అంశాల మీద ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఎవరిని నమ్మేదానికి అవకాశం ఉంటుంది అనేది చూడాలి. అయితే ఇది ఏదైతే రాయలసీమ వరకు ఈ అంశం కొంత చర్చనీయాంశంగానే ఉంది. ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి రాష్ట్రం అంతా పెద్ద చర్చ ఉండకపోవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీలు పదే నిన్న చంద్రబాబు నాయుడు కూడా మీ చెల్లికి సమాధానం చెప్పాలి కదా నువ్వు అని మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి రాయలసీమలో అయినా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. అదేవిధంగా మొన్న విశాఖపట్నంలో దొరికినటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి కంటైనర్, ఆ షిప్లో 2500 కిలోల డ్రగ్స్ దొరికాయనేటువంటి సిబిఐ సీజ్ చేసింది అనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దీంట్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వాళ్ళు, దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించినటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి లావు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు ఈ నిందితులతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విధంగా నేరుగా జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. ఇది ఎందుకు ఈ ప్రస్తావన చేశారు అని అంటే, ఈ అంశము ఇటీవల కాలంలో తీవ్రంగా వార్తల్లో ఉన్నటువంటి అంశం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి వాళ్ళని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ప్రస్తావన చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు ఆ రోజున చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుకి ఆయన చనిపోయిన తర్వాత అతను విగ్రహాలు పెట్టి ఏ విధంగా అయితే ఓట్లు సంపాదించాలని చేస్తాడో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి మా మీద అబండాలు వేసి ఈ రోజున రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా ఆయన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఏంటి అంటే, మొత్తం మీటింగ్లో సారాంశం ఏమిటి అని అంటే, తను ఈ 58 నెలల కాలంలో 1,85,00,000 కుటుంబాలకు 2,70,000 కోట్ల రూపాయలు నేను 130 సార్లు బటన్ నొక్కి మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు నేను అందిస్తున్నాను. 2 సార్లు, ఒకసారి అసెంబ్లీకి, ఒకసారి లోక్సభకి 2 బటన్లు నొక్కి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. లేదు అని అంటే, మీరు రాంగ్ బటన్ కింద నొక్కారు అని అంటే చంద్రముఖి మళ్ళీ బయటకు వస్తుంది అని మళ్ళీ పాత కథ చెప్పాడు. ఈ సెటైరిక్ ఆయన మాట్లాడేటువంటి ప్రసంగాల్లో ఉంటుంది కదా, చంద్రముఖి బయటకు వస్తుంది, సైకిల్ ఎక్కిద్ది, గాజు గ్లాసులో మీ రక్తం తాగిద్ది మీ ఇంట్లో అనేటువంటి విధంగా మళ్ళీ కూడా జనం హోమ్ కమిటీలు వస్తాయి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, అదేవిధంగా మీ మేలు కోరుకునేటువంటి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం అనేటువంటిది మీరు స్టార్ క్యాంపెయినర్లుగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత. లేదు అని అంటే, మీరు ఓటు గిన తప్పుగా పొరపాటున కూటమికి గిన వేశారు అని అంటే ప్రభుత్వ పథకాలన్నీ రద్దు అవుతాయి, ఈ పథకాలు రావు, ఈ పథకాలు రద్దు కోసం మీరు రాంగ్ బటన్ నొక్కినట్టే అని ఒక రకంగా రేపు కూటమి గిన వస్తే ఈ పథకాలు అమలు జరగదు అనేటువంటి విషయాన్ని గట్టిగా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందుకు ఆయనకున్న ఆధారాలు కూడా చూపించాడు. ఒక పాంప్లెట్ తీసి, ఇది రంగురంగుల పాంప్లెట్, అప్పుడు కూటమి ముగ్గురు కలిసి వాళ్ళు వేశారు, దీనికి చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది, దీన్ని ఏది కూడా వీటిని అమలు చేయలేదు, రైతు రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా డోక్రా రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే మహిళలకు సంబంధించినటువంటి గర్భిణీళ్ళు ఉన్నారో వాళ్ళకి నగదు రూపేణా సహకారం అందిస్తామని ఇవన్నీ కూడా మీరు చెప్పారు, ఎన్నికల తర్వాత వదిలేసేశారు. అందుకని ఇదే తరహాలో ఇప్పుడు వీళ్ళని నమ్మితే మేనిఫెస్టోలో బెంచ్ కార్లు ఇస్తామని, కుటుంబానికి 1 కిలో బంగారం ఇస్తామని ఇలాంటి హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చి తర్వాత మిమ్మల్ని నట్టేట ముంచుతారు అనేటువంటి విధంగా కూడా. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో విషయంలో
రిలీజ్ చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ మేనిఫెస్టో ప్రస్తావన అయితే లేదు. భవిష్యత్తులో ఏమేమి తీసుకొస్తారనేటువంటి అంశాల ప్రస్తావన ఈ సభలో అయితే చేయలే. బహుశా ఒక అంటే 16వ తారీఖు, వచ్చే నెల 16వ తారీఖు, ఏప్రిల్ 16 వరకు ఈ బస్సు యాత్ర కంటిన్యూస్గా కొనసాగబోతుంది. ఈ బస్సు యాత్ర మధ్యలో ఈ విధమైనటువంటి మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించేదానికి అవకాశం ఉంది. బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ నింపేటువంటి అంశమే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి 58 నెలల కాలంలో సభలు సమావేశాలు వాటిలో అయితే వస్తున్నారు, కానీ నేరుగా ప్రజలను కలిసేటువంటిది లేదు. జగన్మోహన్ రెడ్డి బలమే 2019 ఎన్నికల్లో ప్రజల్లో పాదయాత్ర చేసి ప్రజల్లో ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి బలం. మరి 58 నెలల కాలంలో ఆ విధంగా లేకపోవడం అనేటువంటిది కొంత అసంతృప్తి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు. అందుకనే బస్సు యాత్రతో పాటుగా ఈరోజు ఉదయం కూడా కొంతమంది మహిళలు, అదేవిధంగా కొంతమంది మేధావులు, వివిధ వర్గాల వాళ్ళతో ఆయన నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని వాళ్ళ నుంచి అడుగుతున్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి అనేటువంటి విషయాలను కూడా ఆయన అడిగి తెలుసుకోవటం, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం జరిగేటువంటి సభల్లో పాల్గొనటం అనేటువంటిది ఇది కొంత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళటానికి కొంత ఉపయోగపడేటువంటి జైత్ర యాత్ర ఈ బస్సు యాత్ర. మేమంతా సిద్ధం అనేటువంటి ఈ సభలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయనటంలో ఎటువంటి సందేహం లేదు.